ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేవగానే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండ సైతాన్ ఉండ కష్టాలు ఉండ తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉండడానికి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగవాడు కానీ. ఇప్పటికే ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగవాడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు బతం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు ఇప్పుడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 ఆడించేస్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలబోతే హాయి గొంతులు 3,00,000 చూసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలబోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సెంతలో బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడాలు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దానికి వెళ్ళి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటి వాటిని పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా?
న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి వివాహం అవుతుందా అవుదా ఒకసారి పేరేందో ధనుసు రాశి వివాహం ఐదు మూడు నెలలకి చూడాలి. 3 నెలలకి అయింది. బంగారం అయింది 4 ఎకరం. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయా? ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి? వస్తాయి రావా? అంతేనా? వస్తాయా రావా? వస్తాయి రావు. నిదానంగా వస్తాయి. 3 నెలలకు వస్తాయి. 3 నెలలకు వస్తాయి. ఈ సంవత్సరం వస్తుంది. ఇంకా ఒక నిదానంగానే వస్తుంది. నేను 3 నెలలకు అంటున్నా. 2026 సంవత్సరంలో భక్తి లేవని మొదలు పెట్టుకోవచ్చా ధనుసు రాశి వారు? వజ్రం పెట్టుకో. భక్తిని మొదలు పెట్టుకోవచ్చు. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారు కొత్త వ్యాపారాలు ఏమైనా చేయొచ్చా? బట్టల వ్యాపారం కానీ కంపెనీలు కానీ ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. మొదలు పెడితే ఎలా ఉంటుంది? కొత్త వ్యాపారాలు బాగా ధనుసు రాశి వారి వ్యాపారాలు మొదలు పెట్టి 2026 సంవత్సరంలో ధనుసు రాశిలో పోలీసులు న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? పోలీసులు లాయర్లు బాలేదు. 2026 సంవత్సరం ధనుసు రాశిలో విద్యార్థులకు ఎలా ఉంటుంది? వాళ్ళ పరీక్షలు ఎలా రాస్తారు? అంటే విద్యాసం చదువుకునే చదువుకునే వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు బాగా చదవట్లేదమ్మా. ఏవైతుంది క్లాసు. ఇప్పుడు నేను ఎంత చేస్తే ఆ మొక్కలేమో వస్తుంది పాపం నాలోకి రావాలా, మళ్ళీ దీనిలో దించుకొని చేతుల్లా. అట్లనే మన కష్టపడాలి. ఏదైనా ప్రేమతో చేసుకోవాలి. ఏ పనైనా మనం శుభ్రంగా ఉండాలి. ఇల్లు వాకిలి మనుషులు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. గుడలు మురుకుండా సరే అమ్మకేస్తుంది. శుభ్రంగా గుడ్డుకోవాలి. బాగా మంచిగా. 2026 సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్న దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? దాంపత్య జీవితం భార్య బిడ్డలు ఎలా ఉంటారు? బాగుంటుంది. 2026 సంవత్సరంలో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవచ్చు? వేసిన పంట మంచిగా చేతికి వస్తుందా? పంట బాగా రాదు చేతికి. పంట మారాలి. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగోదు. ధనుసు రాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? పరిహారాలు చేసుకోవచ్చు. మంగళ సూర్యుడు పెట్టి దమ్ చెట్టు పూజ సూర్యుడు బొమ్మను డబ్బులు బాతాయి. వ్యాపారం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? సూర్యు పెట్టుకోవాలి. మంగళ మసిగుడ్డ ఎత్తుకోవాలి. కొత్త ఇల్లు అయితే మసిగుడ్డ ఉప్పు పాల పొంగలు పొంగించి కొబ్బరికాయ గుమ్మడికాయ కట్టుకోవాలి. నిమ్మకాయలు కట్టుకోవాలి. కొబ్బరి మట్టలు వేసుకుని దెబ్బకు బాద్దమ్మయ్యా సనేనా నీకు వేయవుతుంది. ఇక్కడ కొబ్బరి మట్టలు ఏవైతుందా వేసుకో. 3 రోజులు తెచ్చి ఏంది నిమ్మకాయలు కొబ్బరికాయ గుమ్మడికాయ కట్టుకున్నాక వేసుకోవాలి. డబ్బు బాగా వస్తుంది. జనాలు బాగా వస్తారు. మరి ఏనేస్తావు వైట్ ముంగలు వేసుకోవాలి. చూడాలి మీరు గెలవాలి నెత్తికి. సింహద్వారంలో వేసుకోవాలి.